అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఓదెలా 2. ఇది 2021లో హిట్ అయిన ఓదెలా రైల్వే స్టేషన్ కి సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే హ్యూజ్ బజ్ ను క్రియేట్ చేసింది. నాగసాధు పాత్రలో తమన్నా పెరోషియస్ స్టన్నింగ్ పోస్టర్స్ క్యూరియాసిటీని పెంచాయి. ఓదెలా 2 మేకర్స్ ఎగ్జైటింగ్ అప్డేట్ తో వచ్చారు. ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 22న కాశీ మహాకుంభమేళాలో లాంచ్ చేయనున్నారు. కాశీ మహాకుంభమేళాలో లాంచ్ కానున్న మొట్టమొదటి టీజర్ ఓదెలా 2 కావడం విశేషం. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో నాగసాధుగా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో పవర్ఫుల్ గా ఉంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులను అలరించే బ్రెత్ టేకింగ్ స్టంట్స్ ని పర్ఫామ్ చేయడానికి తమన్నా భాటియా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఓదెలా 2 భారీ బడ్జెట్ హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వబోతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరం మెగాస్టార్ చిరంజీవి. వెండి తెరపై నటనతో పాటు డాన్సులతోనూ అలరించే ఆయన చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ ను స్థాపించి తన అభిమానుల సహకారంతో ఎడలేని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి మానసపుత్రిక అయిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఎందరో రక్తదానం చేస్తూ ఉంటారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ రక్తదానం చేసి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా మణిశర్మ రక్తదానం చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. రక్తదానంతో లక్షలాది ఆపన్నుల ప్రాణాలు నిలపాలన్న చిరంజీవి ఆశయాన్ని, తమ సంకల్పాన్ని భావించి రక్తదానం చేసిన అభిమానులెందరో. వారిలో తన స్వరాలతో ప్రేక్షకుల్ని మైపర్పించే స్వరబ్రహ్మ మణిశర్మ ఒకరు. చిరంజీవి పిలుపును కర్తవ్యంగా భావించి మహత్ కార్యంలో భాగమే రక్తదానం చేసిన మణిశర్మ మరెందరికో స్ఫూర్తిగా నిలిచారు. పాటలకు స్వరాలు కూర్చడమే కాదు, మానవత్వానికి చిరునామాగా నిలవడమూ తెలుసునని నిరూపించారు మణిశర్మ. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాను పుష్ప 2తో సూపర్ హిట్ అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తూ ఉండగా రుక్మిణి వసంత కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా, ఎప్పుడు అప్డేట్లు వస్తాయా అని అటు అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ షూటింగ్ కి సంబంధించి అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలుస్తున్నాయి. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగే ఈ షెడ్యూల్లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, పోలీస్ అధికారుల పాత్రలతో భారీ యాక్షన్ సన్నివేశంతో చిత్రీకరణను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక ఈ స్కెడ్యూల్లో తారక్ పాల్గొనడం లేదని సమాచారం. మరోవైపు ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతారా సక్సెస్ తో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో కాంతారాకు ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు రిషబ్ శెట్టి. ఒకవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోగా పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న జై హనుమాన్ లో ఆంజనేయుడిగా కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ లోనూ మరో భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు రిషబ్ శెట్టి. ప్రియాంక చోప్రా నటించిన మేరీకోమ్, అమితాబ్ బచ్చన్ నటించిన జండు వంటి పలు ప్రశంసలు పొందిన చిత్రాలను నిర్మించిన సందీప్ సింగ్ దర్శకత్వంలో ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టిని చూసేందుకు ఆయన ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ రానున్న ఈ చిత్రం 2027 జనవరి 21న థియేటర్లలో విడుదలవుతుందని రిషబ్ తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టి ఎలా నటిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కింగ్డమ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ చేయనున్న 2 సినిమాలపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. వాటిలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రం త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనుండగా ఆ వెంటనే రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమా పట్టారెక్కనుంది. అయితే ఈ 2 ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే విజయ్ మరో ప్రాజెక్టు విషయమై చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత ఏడాది వచ్చిన కిల్ సినిమాతో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించారు బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్. ఇప్పుడు ఆయన విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు
ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఆయన ఓ లవ్ యాక్షన్ కథను సిద్ధం చేసుకున్నారని తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన కథా చర్చలు మొదలయ్యాయని నిఖిల్ చెప్పిన ఆలోచన విజయ్కు నచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్టు కరణ్ జోహార్ నిర్మాణంలో వచ్చే ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఇండస్ట్రీలో అపజయం అన్నది లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలబెట్టాడు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. ఇదిలా ఉంటే రాజమౌళికి సంబంధించిన ఓ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇది ఎప్పుడు జరిగింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే రాజమౌళి యాంకర్ రష్మితో కలిసి కనిపించారు. ఈ ఫన్నీ వీడియోలో రాజమౌళి రష్మికి సైట్ వేయడం, ఆమె రాజమౌళికి పడిపోవడం మనం చూడొచ్చు. ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో విక్రమార్కుడు సినిమా సమయంలోది అని తెలుస్తోంది. అప్పట్లో యువ అనే సీరియల్ వచ్చేది. అందులో రష్మి ప్రధాన పాత్రలో నటించింది. ఆ సీరియల్లో సన్నివేశంలో ఇలా రాజమౌళి గెస్ట్ లా కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కన్నడలో కిచ్చా సుదీప్ కి మంచి ఇమేజ్ ఉంది. ఆయన యాక్టింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకు తగిన కథలనే ఆయన ఎంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా ఆయన నుంచి వచ్చిన సినిమానే మ్యాక్స్. పోయిన ఏడాది డిసెంబర్ 25న ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను G5 వారు సొంతం చేసుకున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో ఇలా అడుగు పెట్టిందో లేదో అలా ఈ సినిమా దూసుకుపోతుంది. 4 రోజులలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇంతవరకు మలయాళ మూవీ మిసెస్ పేరుతో ఉన్న రికార్డును ఈ సినిమా సొంతం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్ 2 సినిమా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భాగమవుతున్నాడని తెలిసింది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ స్క్రీన్ షేరింగ్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. అయితే వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హృతిక్ రోషన్ బాడా డబుల్ అదేనండి డూప్ తో కనిపించాడు. హృతిక్ రోషన్ డూప్ తో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హృతిక్ రోషన్ డూప్ అచ్చం హృతిక్ లానే కాదు, హృతిక్ ని కూడా దాటేలా ఉన్నాడు. పైకి యాక్షన్ సీన్స్ అన్ని ఎలాంటి డూప్ లేకుండా మేమే చేశామని హీరోలు ఎంత చెప్పినా ఖచ్చితంగా బాడీ డబుల్ ఉంటుంది. స్టార్ డూప్ గా నటించే వ్యక్తులు బయట ఎక్కువగా కనిపించారు. అయితే వార్ 2 సెట్ లో హృతిక్ రోషన్ డూప్ చూసిన ఆడియన్స్ అవాక్ అవుతున్నారు. దూరం నుంచి చూస్తే ఎవరు హృతిక్ ఎవరు డూప్ అనిపించేలా ఉన్నాడు ఆ వ్యక్తి. డ్రెస్, స్టైల్, లుక్ అన్ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశాడు. వార్ 2లో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నువ్వానినా అన్న రేంజ్ లో నటించారని తెలుస్తోంది. బాలీవుడ్ లెజెండ్ సన్నీ డియోల్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మోస్ట్ అవైటెడ్ మూవీ జాట్ విడుదలకు సిద్దమవుతుంది. ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై డైనమిక్ ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ ని ప్రారంభించారు మేకర్స్. ఇప్పటికే జాట్ టీజర్ అందరినీ ఆకట్టుకుని సినిమా మోస్ట్ బ్లాస్ట్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని హామీ ఇచ్చింది. ఈ చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాట్ చిత్రానికి సంగీతం తమన్ ఎస్, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ను నిర్వహిస్తున్నారు. అనిల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని హామీ ఇస్తున్నాయి. ఆడియన్స్ అడ్రినలిన్ రష్ తో కూడిన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే జాట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైశాలితో సూపర్ హిట్ ని అందించిన హీరో ఆదిత్య శెట్టి, దర్శకుడు అరివలగండ్లు రెండోసారి మరో ఇంట్రెస్టింగ్ సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ శబ్దం కోసం చేతులు కలిపారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ శబ్దం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. 1000 గబ్బిలాలు చెవిలో అరుస్తున్నట్లుంటుంది. డాక్టర్ అనే వాయిస్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్, స్పైన్ చిల్లింగ్ ఎలిమెంట్స్ తో కట్టిపడేసింది. ట్రైలర్ ఆడియో హాలుసినేషన్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ కి సరికొత్త అనుభూతినిచ్చింది. మేకర్స్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ని చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు. ట్రైలర్ సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చింది. ఆదిత్య శెట్టి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ క్యారెక్టర్ లో తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. లక్ష్మీ మీనన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఇష్టంతో కష్టాన్ని ఇష్టంగా పడి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని స్వయం కృషితో తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో తనకంటూ పేజీని లిఖించుకున్నారు. ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడిగా పరిచయమైన తొలిసారిగా కెమెరా ముందు నటించిన సినిమా పునాదిరాళ్లు. 1978లో పునాదిరాళ్లు చిత్రంతో చిరంజీవి నట జీవితం ప్రారంభమైంది. కెరీర్ మొదట్లో హీరోగా, విలన్గా, చిన్న చిన్న అతిథి పాత్రల్లో, నలుగురు హీరోల్లో ఒకటిగా ఇలా తనకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన, డాన్సులతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే చిరంజీవి ఇంకా నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే, అంటే సినిమాల్లో అడుగుపెట్టిన 2 ఏళ్లకే టాలీవుడ్ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో వివాహం జరిగింది. చిరంజీవి కష్టపడే తత్వాన్ని అప్పట్లోనే గుర్తించిన అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖను చిరంజీవికి ఇచ్చి 20వ తేదీ ఫిబ్రవరి 1980లో పెళ్లి చేశారు. చిరంజీవి సురేఖల పెళ్లి జరిగి 44 ఏళ్లు పూర్తి కానున్నాయి. సోషల్ మీడియాలో చిరంజీవి దంపతులకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండడంపై మహేష్ బాబు మరదలు నటి శిల్పా శిరోద్కర్ స్పందించారు. తన తల్లి నిర్ణయం ప్రకారమే తాను వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కెరీర్ పరంగా రాణిస్తున్న తరుణంలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టా. 2000 సంవత్సరంలో నాకు పెళ్లి జరిగింది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని మా అమ్మ నమ్మకం. అలా కాని పక్షంలో ఏవో సమస్యలు వస్తాయని ఆమె అనుకునేది. ఆమె నమ్మకం ప్రకారమే 26 ఏళ్ల వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టా. ఇండస్ట్రీని వదిలిపెట్టి పెళ్లి చేసుకున్నందుకు నేనేమీ బాధపడలేదు. సంతోషంగానే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టా. ఆ విషయంలో ఇప్పటికీ ఎలాంటి బాధ లేదు. చిన్నతనం నుంచి అమ్మ మాట వినడం నాకు అలవాటు. నా విషయంలో ఆమె తీసుకునే నిర్ణయం ఎప్పటికీ సరైనదే అవుతుంది. వివాహమైన కూడా భారత్ను వదలకూడదని అనుకున్నా. కాకపోతే విధి నా కోసం వేరే ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచింది. విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ కారణంతోనే ఇక్కడ యాక్ట్ చేయలేకపోయా. పూర్తి స్థాయిలో గృహిణిగా మారాను అని శిల్పా శిరోద్కర్ చెప్పారు. జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు సహజం. కుదుపులు లేకుండా ప్రయాణం సాగదు. నా జీవితంలో పెద్ద కుదుపు ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్ అని చెప్పింది ఈ నటి నభా నటేష్. దానివల్ల చాలా విషయాలు నేర్చుకున్నా అని చెప్పింది. సర్జరీలు కూడా జరిగాయి. దాంతో ఓ ఏడాది పాటు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం నభా తేరుకుంది. ప్రస్తుతం నిఖిల్తో స్వయంభూ సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల జిమ్లో తాను వర్కౌట్ చేస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కామెంట్ ని కూడా జత చేసింది. యాక్సిడెంట్ తర్వాత తిరిగి మామూలు స్థితికి రావడానికి చాలా శ్రమించా. ఆ క్షణంలో మానసికంగా ఎంతో బాధ అనుభవించా. ఫిట్నెస్ కోసం శ్రమించా. ఇప్పుడు నా శరీరంపై నాకు అవగాహన పెరిగింది. మొబిలిటీ, ఎక్సర్సైజ్లు, స్విమ్మింగ్, డాన్సింగ్ చేయడానికి ఇష్టపడుతున్నా. నటిగా ఉన్నప్పుడు తప్పదు కాబట్టి వ్యాయామం చేశా. ఇప్పుడు తప్పనిసరిగా వ్యాయామం చేస్తున్నా. ఈ యాక్సిడెంట్ వల్ల వర్కౌట్స్ విషయంలో నా ఆలోచన ధోరణి మారింది అని చెప్పుకొచ్చింది నభా నటేష్. విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా ఏబిసిడి సినిమా, రాజ్ తరుణ్ తో ఆహన పెల్లంట అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావుద్జీ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంతాన ప్రాప్తిరస్తు సినిమా తెరకెక్కుతోంది. సంతాన ప్రాప్తిరస్తు సినిమా నుంచి అభినవ్ గోమటం నటించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుబ్బు క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్ ఉన్న ఫ్రస్ట్రేటెడ్ అన్మ్యారీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుబ్బు పాత్రలో అభినవ్ గోమటం ప్రేక్షకుల్ని నవ్వించబోతున్నారు. సుబ్బు ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో కామెడీ పండించిందో థియేటర్స్ లో చూడాల్సిందే. 2022లో విడుదలైన తమిళ వెబ్ సిరీస్ సుడల్ ది వోర్టెక్స్ కాథిర్, ఐశ్వర్య రాజేష్, హరీష్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలక పాత్రలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను పుష్కర్ గాయత్రి క్రియేట్ చేయగా బ్రహ్మాజీ అనుచరణ్ మురుగేయన్ దర్శకత్వం వహించారు. దీనికి కొనసాగింపుగా సుడల్ ది వోర్టెక్స్ 2 సిద్ధమైంది. ఫిబ్రవరి 28 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు. ఈ సందర్భంగా టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బేబీ జాన్. గత ఏడాది డిసెంబర్లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా చూడాలంటే 349 అద్దె చెల్లించాల్సి ఉంది. కానీ బుధవారం నుంచి ఈ సినిమాను ఉచితంగా చూసే అవకాశం కల్పించింది అమెజాన్. హిందీ, తమిళ్, తెలుగుతో పాటు 9 భాషల్లో సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను చూడొచ్చు.
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ RC-16 పేరుతో రూపొందుతోంది. తాజాగా నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాపు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా బుచ్చిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ సినిమాపై ఆయన ఆసక్తికర కామెంట్ చేశారు. మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. ఆయన మా నుంచి భౌతికంగా దూరమై ఏడాదవుతుంది. ఉప్పెన సినిమా విడుదల సమయంలో ఆయన చేసిన పని ఇంకా గుర్తుంది. థియేటర్ గేట్ బయట నిలబడి సినిమా బాగుందా అని వచ్చిన వారందరినీ అడిగేవారట. ఆయన సినిమా కూడా చూడకుండా థియేటర్కి వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. నేను ప్రస్తుతం తీస్తున్న రామ్ చరణ్ సినిమా బాగుందా అని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. మరాఠారాజు ఛత్రపతి సంభాజీ మహారాజు జీవిత కథకు ప్రజలు జేజేలు కొడుతున్నారు. సినిమా పూర్తయిన వెంటనే ప్రేక్షకులు సంభాజీ మహారాజును గుర్తు చేసుకుంటూ నినాదాలు చేస్తున్నారు. వికీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చావా సూపర్ హిట్ టాక్తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మహారాష్ట్రలో పన్ను మినహాయింపు కలిగించాలని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ కోరింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి లేఖ రాసింది. ఈ ధీరుడి కథ, ఆయన వారసత్వం, ధైర్యం రానున్న తరాలకు తెలియాలి. ఈ చిత్రం ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరుకోవాలి. ఈ ప్రభుత్వం ధర్మో రక్షతి రక్షితను బలంగా విశ్వసిస్తుందని మేము అనుకుంటున్నాం. ఈ చిత్రం ఇదే భావాన్ని చూపుతుంది. దీనికి ఆదరణ పెరగాలి. ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహారాష్ట్రకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నామని FWICE ప్రకటనలో తెలిపింది. ఈ లేఖపై ముఖ్యమంత్రి స్పందన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన చావా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. వికీ కౌశల్ కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇప్పటి వరకు 171 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. మంగళవారం 20 కోట్లు రాబట్టినట్లు టీం ప్రకటించింది. 200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.